నమస్తే అండి. వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ ఇది మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్లు రివాల్యుయేషన్ జరిపించాలి. తెలంగాణ హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్ అంటే ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందజేస్తా ఉన్నా. వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్లను రివాల్యుయేషన్ జరిపించాలని గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ రివాల్యుయేషన్ సంబంధించి అయితే అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అయితే గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జెక్టులు ఉంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మీడియం పేపర్ల మూల్యాంకనం చేయించారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే ఇలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించింది, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారంటూ కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసిందంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసిందని చెప్పేసి ఈ విధంగా గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో ఇది మొత్తానికైతే వీడియో. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.